హలో బ్యూటిఫుల్ లేడీస్, ఈరోజు మీ ఆన్సర్ మీకోసం బ్యూటిఫుల్గా ఉన్న 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్తో మీ ముందుకైతే వచ్చేసింది. మీ అందరికీ కూడా బోలెడ్ అన్ని మోడల్స్ చూపించడానికి రెడీగా ఉందండి. మీరు కూడా రెడీగా ఉన్నారా చూడడానికి? అయితే ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. బ్యూటిఫుల్ పెండెంట్ చూసారు కదా, అదిరిపోతున్నాయి. మన కళ్ళు చెదిరిపోయే కలెక్షన్ అయితే ఈరోజు ఈ వీడియోలో ఉందన్నమాట. సో ఇవి కూడా చూడండి, ఇవి మనకి కలర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. పర్పుల్, గ్రీన్ అండ్ పింక్. మీకు ఇలా కూరలతో కూడా వచ్చేసిందండి. ఇంతకుముందు మన దగ్గర కూరలు లేదు, ఇప్పుడు కూరలు కూడా వచ్చేసింది. సో కూరల్లో కావాలి అంటే కూడా మీరు ఇలా తీసుకోవచ్చు అనమాట. సో అదిరిపోయే కలెక్షన్ అయితే ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. మన ఛానల్లో అన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే వీడియోలో ఉన్న ప్రతి ఒక్క మోడల్ కూడా మీరు క్లారిటీగా చూడగలుగుతారండి. ఓకేనా? సో బ్యాంగిల్స్ చూస్తున్నారా, స్క్రూ టైప్ అయితే వచ్చేస్తాయి. ఎంత బాగున్నాయో, సేమ్ యాసిడ్ మనకి రియల్ గోల్డ్ కాపీస్ అనమాట. సో జడావు కుందన్లో వచ్చేస్తాయండి, హై క్వాలిటీ. ఇంకా మీకు తెలియదు ఏముంది, జడావు కుందన్ అంటే ఇంకా మనకి యాసిడ్ గోల్డ్ లుకింగ్ అండ్ గోల్డ్ క్వాలిటీతో వచ్చేస్తాయి అనమాట. జడావ్ అంటేనే మనకి హై క్వాలిటీ అనమాట. గోల్డ్ తర్వాత హై క్వాలిటీ అంటే జడావేనమాట. సో ఇది కూడా మనకి జడావులోనే వచ్చేస్తుందండి, చూస్తున్నారు కదా. జడావ్ కుందన్ అనేది మనకి హై క్వాలిటీతో వస్తుంది కాబట్టి వేసుకున్నప్పుడు కూడా ఆ లుకింగ్ కూడా చాలా మంచి లుకింగ్, రిచ్ లుకింగ్ అయితే వచ్చేస్తుంది. మంచి హై క్వాలిటీ జ్యువెలరీ అనేసి అర్థమైపోతుంది ఎవరికైనా. సో క్వాలిటీ కూడా అలానే ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా అలానే ఉంటాయండి. ఈరోజు నేను పెట్టిన వీడియోలో మీరు ఏది కూడా మిస్ అవ్వకండి, అన్నీ చూసేయండి. ఎందుకంటే ఈరోజు అన్నిటిని మించి లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసిందనమాట. కాబట్టి మీరైతే అస్సలు మిస్ అవ్వకూడదు. ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో స్టాక్ అనేది అయిపోకముందే మీకు నచ్చిన ఐటెంని మీరు తీసేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, 2-3 డేస్ తర్వాత స్టాక్ అయితే ఉండట్లేదండి. చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు. సో సారీ అండి. నేను పాసిబుల్ అయినవి రీస్టాక్ తీసుకొస్తున్నాను, బట్ పాసిబుల్ అవ్వని మాత్రం తీసుకురాలేకపోతున్నాను. సో సారీ అండి అందరికీ కూడా. అందుకే చెప్తున్నాను, మీరైతే ఎప్పుడైతే చూస్తారో అప్పుడు వెంటనే బుక్ చేసేసుకోండి. అండ్ డైలీ అప్డేట్స్ మీరు ఫాలో అవుతూ ఉంటేనే మీకు స్టాక్ అనేది మీ వరకు రావడానికి జరుగుతుంది. ఎందుకంటే మీరు వెంటనే ఫాలో అయ్యి వెంటనే బుక్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. 2-3 డేస్ తర్వాత అంటే స్టాక్ అన్నీ బుక్ అయిపోయి ఉంటున్నాయి కాబట్టి మీ వరకు రావట్లేదు అనమాట. సో సారీ అండి. నేను ఇంకా స్టాక్ ఎక్కువ తీసుకురావడానికే ట్రై చేస్తాను కంపల్సరీ. సో కాబట్టి మీరు కూడా మన ఛానల్ని డైలీ కూడా ఫాలో అవుతుండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవైలబిలిటీ అడగకుండా ఎవరు మాత్రం పేమెంట్స్ అయితే వేయకండి ప్లీజ్. ఎందుకంటే స్టాక్ అనేది తొందరగా అయిపోతుంది కాబట్టి మీరు అవైలబిలిటీ అడిగి నన్ను పేమెంట్ అడిగి వేయండి. అండ్ నెక్స్ట్ డే పేమెంట్ ఈరోజు అడిగేసి మీరు నెక్స్ట్ డే పేమెంట్ వేస్తున్నారు. బట్ అలా చేసినా సరే నెక్స్ట్ డేకి బుక్ అయిపోతాయి కదండి. అప్పుడు కూడా మీరు అమౌంట్ వేయాలి అంటే ప్లీజ్ నన్ను ఒకసారి అడగండి. మీరు ముందు రోజు అవైలబిలిటీ అడిగి ఓకే చెప్పి నెక్స్ట్ డే మీరు డైరెక్ట్ పేమెంట్ వేస్తున్నారు కదా, అలా కాకోకుండా నెక్స్ట్ డే మీరు మళ్ళీ పేమెంట్ వేయాలనుకుంటే నాకు కాంటాక్ట్ అయిన తర్వాత మాత్రమే మళ్ళీ పేమెంట్ అనేది వేయండి. ఎందుకంటే అప్పటికి మళ్ళీ కొన్ని బుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి స్టాక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ నేను మీకు రీసెండ్ చేయాలంటే మళ్ళీ నాకు టైం పడుతుంది. అంత రిస్క్ ఉండకోకుండా ఈజీగా మీకు ఐటమ్ ఉంది అంటేనే మీరు పేమెంట్ చేస్తే బెటర్గా ఉంటుందని నేను చెప్తున్నానండి. ఓకేనా అండి? అండ్ మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి ఈరోజు నేనైతే. చాలామంది యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి, నేను మోసపోయానండి ఇలా అలా అనేసి చాలామంది కస్టమర్స్ నాతో అంటున్నారు కదా. సో ప్లీజ్ దయచేసి మీరందరూ కూడా ఇన్స్టాలో ప్రతి ఒక్కరిని నమ్మకండి. దయచేసి ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ప్రతి ఒక్కరిని మీరు ఈజీగా నమ్మి మీరు అమౌంట్స్ వేసి బుకింగ్స్ అయితే చేసుకోకండి. నేను ఎందుకు అంటున్నానంటే ఇలా నేను మీకు పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఇన్స్టాలో మీకు ఒక 70% ఫ్రాడ్స్ ఉంటారండి. 30% మాత్రం జెన్యూన్ ఉంటారు. జెన్యూన్ లేరు అనేసి నేను అనట్లేదండి. నేను జెన్యూన్ వాళ్ళ గురించి అస్సలు చెప్పట్లేదు. జెన్యూన్గా లేకుండా ఫ్రాడ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాళ్ళ గురించి మాత్రం నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నానండి. సో ఫ్రాడ్స్ అయితే 70% ఉన్నారండి ఇన్స్టాలో. అండ్ యూట్యూబ్కి వచ్చేసి 50-50 ఉండొచ్చండి. ఎందుకంటే యూట్యూబ్లో అయితే మ్యాక్సిమం మనకి వీడియోస్లో మాట్లాడతారు అండ్ కాల్స్ లిఫ్ట్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు అర్థమైపోతుంది. అండ్ యూట్యూబ్లో చాలామంది జెన్యూన్ కూడా చేసుకుంటున్నారు, వాళ్ళ బిజినెస్ కానివ్వండి ఏదైనా సరే ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట యూట్యూబ్ అనేది. సో అలా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఫ్రాడ్ చేస్తున్న వారు కూడా 50% ఉన్నారనమాట. సో కాబట్టి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మీరు ఒకటికి 10 సార్లు కాదండి 100 సార్లు ఆలోచించి అయినా సరే మీరు ఆర్డర్ చేయాలనుకుంటే చేయండి. బట్ ఒకేసారి పేమెంట్స్ ఎక్కువ వేసి ఒకేసారి ఎవరి దగ్గర కూడా మీరు ఆర్డర్ చేయొద్దండి. ఏదైనా ఒక ఐటెం మీకు వాళ్ళ దగ్గర కలెక్షన్ బాగా నచ్చింది, వాళ్ళు ట్రస్టెడ్ అయినా కాదా అని చెక్ చేయాలని మీకు అనిపిస్తే మాత్రం
ఒక్క చిన్న ఐటెం ఏదైనా శాంపిల్‌కి మీకు వాళ్ళ కలెక్షన్ బాగా నచ్చిందనుకోండి, బెస్ట్ ప్రైస్‌లో వస్తున్నాయనుకోండి, సో, వాళ్ళు పర్చేస్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఫ్రాడా లేదు జెన్యూనా అని మీకు తెలియాలి కదా! సో, మీకు తెలియదు కదా! సో, అలాంటప్పుడు ఒక చిన్న ఐటెం ఏదైనా బుక్ చేయండి. మీకు కరెక్ట్‌గానే వచ్చింది అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ అలా కంటిన్యూ అవ్వండి. అప్పటికి మళ్ళీ నెక్స్ట్ టైమ్ కూడా అలానే ఏమన్నా లేట్ అవ్వడం లేదా అట్లా ఏమన్నా ఉంటే సమ్ టైమ్స్ లేట్ కూడా అవుతూ ఉంటాయి, వచ్చేస్తాయి. ఇంకొకటేంటి అంటే, మీరు పర్చేస్ చేసే ముందు వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళకి కాల్ లిఫ్ట్ చేసి చెప్పి, మాట్లాడి మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తేనే వాళ్ళు జెన్యూన్ అని అర్థం. కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, అస్సలు కాల్స్ అనేవి లిఫ్ట్ చేయట్లేదు. ఓన్లీ పేమెంట్స్ నెంబర్స్ పెట్టేసి పేమెంట్స్‌కి వేసేయండి, బుక్ చేసుకోండి అంటున్నారంటే, అక్కడ గూడా మీరు ఆలోచించాల్సిందే. ఫోన్స్ మాట్లాడట్లేరు అంటే, అందులో ఫ్రాడ్స్ కూడా ఉంటాయని అర్థం చేసుకోండి. అంటే కొంతమంది బిజినెస్ పరంగా బిజీగా ఉన్న వాళ్ళు కూడా కొన్ని కాల్స్ లిఫ్ట్ చేయరండి. కొంతమంది నేను చెప్పేది. చాలా తక్కువ ఒక 10% ఏంటంటే, ఆ బిజీ వర్క్ వల్ల ప్రతి ఒక్కరికి కాల్ అటెంప్ట్ చేయలేము కాబట్టి, అంత టైం ఉండదు కాబట్టి కొంతమంది చేయరు. బట్ మ్యాక్సిమం మీరు ఒక్కసారి కాకపోతే రెండోసారి, మూడోసారి అయినా సరే వాళ్ళు కంపల్సరీ లిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే కస్టమర్ ఏదైనా అర్జెంట్ అయి చేస్తున్నారేమో ఎందుకు అనేసి కంపల్సరీ లిఫ్ట్ చేస్తారండి ఎవరైనా సరే. బట్ అస్సలు కాల్ లిఫ్టింగ్ లేదు, నో కాల్స్ అంటే మాత్రం మీరు అక్కడ ఒకసారి ఆలోచించే మాట్లాడండి, చేయండి. ఓకేనా అండి? అండ్ ఇన్‌స్టాలో పక్కా ఫ్రాడ్స్ ఉన్నారండి. నా దగ్గర మోసపోయిన వాళ్ళు కూడా నాతో వచ్చి డిస్కస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, నేను నెక్స్ట్ ఒక వీడియో కూడా పెట్టాలనుకుంటున్నాను. ఫ్రాడ్స్ ఉన్న నాకు తెలిసిన ఫ్రాడ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళది నేను పోస్ట్ కూడా చేస్తాను. సో, అది కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. అండ్ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇన్‌స్టాలో కానివ్వండి, యూట్యూబ్‌లో కానివ్వండి చాలా జాగ్రత్తగా పర్చేస్ చేయండి. ఎవరి అయినా మనీయే అండి. ఎవరైనా కష్టపడి సంపాదిస్తేనే వస్తాయి. బట్ వాటిని మనం ఎవరినో నమ్మి వాళ్ళకి ఊరికే ఇచ్చేయకూడదు. అండ్ వాళ్ళకి కూడా ఉండాలి ఇలా చేయకూడదనేసి. బట్ వాళ్ళు ఫ్రాడ్స్ కదా! వాళ్ళకుండదనమాట. ఇంకా వాళ్ళు ఫ్రాడ్స్ అనేసి మనం ఫిక్స్ అయిపోవాలి ఇంకా. ఫ్రాడ్స్‌కి ఇలాంటి ఆలోచనలు, వాళ్ళ మనీ మనం తీసుకోకూడదనే ఆలోచనలు ఏమీ ఉండవండి. సో, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫ్రాడ్స్ కూడా ఏమంటారు అంటే, నేను మీ దగ్గర పర్చేజ్ చేశాను అలా ఎలా మోసం చేస్తారంటే, మోసపోవడం మీ తప్పు అనేసి అంటారనమాట. అంటున్నారు, చాలామందికి అలా రిపీట్ అయింది. అండ్ అలానే మాట్లాడుతున్నారు. ఫ్రాడ్స్ అంటేనే ఫ్రాడ్స్ అనమాట ఇంకా. అది మన తప్పు అన్నట్టు, వాళ్ళని నమ్మడం మన తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి, మీరందరూ కూడా చెప్తున్నానండి చాలా చాలా జాగ్రత్తగా మీరు చెక్ చేసిన తర్వాతే మీకు ట్రస్టెడ్ అనిపిస్తేనే మీరు బుక్ చేయండి. లేదంటే మీరు మోసపోకండి. ఓకేనా అండి? ఎవరివైనా సరే ఇష్టంతో జ్యువెలరీ అనేది కొనుక్కుంటాము. మనం కూడా బ్యూటిఫుల్‌గా రెడీ అవ్వాలి అనే ఇష్టంతో, ప్రేమతో కొనుక్కుంటాము. బట్ వాటి దగ్గర కూడా ఫ్రాడ్స్ అవుతూ ఉంటే ఎవరైనా సరే చాలా చాలా బాధపడతారు. సో, కాబట్టి మీరైతే అస్సలు మోసపోకండి. చెక్ చేయండి, కాల్స్ చేయండి. మీకు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదంటే మీరు ఒకసారి ఆలోచించండి. కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళ దగ్గరే మీరు కొనుక్కోండి. కాల్ లిఫ్ట్ చేయట్లేదు అంటే ఇంకా వాళ్ళ నుంచి మీకు ఓన్లీ మెసేజ్ మాత్రమే వస్తుంది. ఎటువంటి మీరు మాట్లాడిన కాల్ లిఫ్ట్ చేయరు, ఎటువంటి సమాధానం చెప్పరు కాబట్టి మీకు కూడా ఇబ్బందవుతుంది కాబట్టి మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేసి మీకు ఒక సమాధానం చెప్పారు అంటే ఓకే అన్నట్టుగా ఉంటది. వాళ్ళు మీకు ఏ సమాధానం చెప్పుకోకుండా మీకు కామన్‌గా మెసేజ్‌లే చేస్తాము, ఐటెమ్ పంపించినప్పుడే తీసుకోవాలి అని అంటే మాత్రం ఎవరికైనా ఇబ్బందవుతుందండి. కాబట్టి మీరందరూ కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండమని చెప్తున్నాను. చాలామంది 5,000, 6,000, 7,000, 15,000, 10,000 మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే మన కస్టమర్స్ కొంతమంది జాబ్ వేర్ ఉండేవాళ్ళు ఉంటారు డైలీ కూడా. సో, మ్యాచింగ్ తగ్గట్టుగా మనకి ఏ మోడల్ వచ్చింది అంటే ఆ మోడల్ ఈజీగా పర్చేజ్ చేసి వాళ్ళు రెడీ అవ్వడం అట్లా డైలీ వాళ్ళు ఆఫీస్ వేర్ వెళ్తుంటారు కాబట్టి మ్యాచింగ్ వేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు స్టాక్ అయితే న్యూ స్టాక్ వస్తుందో అప్పుడు వెంటనే ఫటాఫట్‌గా ఎంతైనా సరే 10,000, 5,000 పే చేసి బల్క్‌లో కొనేసుకుంటూ ఉంటారు. బట్ అలా ఏంటంటే ఫ్రాడ్స్ దగ్గర కొన్నప్పుడు ఏంటంటే వాళ్ళు పెద్ద మొత్తంలో మోసపోతున్నారండి. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ ఒక ఐటెమ్ మాత్రమే బుక్ చేయండి ఎవరి దగ్గరైనా సరే. అప్పుడు మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ మీరు కంటిన్యూ అవ్వండి. అండ్ మన దగ్గర ఐటెమ్స్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్‌లో మీ వరకైతే వచ్చేస్తాయండి. మీకేమైనా నచ్చితే మాత్రం ఫటాఫట్ బుకింగ్స్ అనేవి చేసుకోండి. థ్యాంక్ యూ.